సో సాతాను, ఈ లోకము నీకు ఏదన్నా చూపిస్తే, నీకు ఆశ కలిగిస్తే, సొంతం చేసుకోవాలన్న మైండ్ ఈ లోకం నీకు తీసుకొస్తే, నీ దగ్గర నుంచి ఏదో ఆశించి రిటర్న్ లాగేసుకునే. సో మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాల. మనకి అంటే మనం చూసే దాంట్లో ప్రాబ్లం ఉండదు, కానీ అవతల వాడు మనల్ని కన్విన్స్ చేస్తున్నప్పుడు, మనం చూసే దాంతో మరలా మనకు చూపిస్తున్నప్పుడు, మన హార్ట్ దానికి అగ్రిమెంట్ ఇస్తుందా? లేదు, మీరు ఏదన్నా ఎక్కువ ఆలోచిస్తుంటే మన హార్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తుందా మనతో, మన కళ్ళతో చూసేదాంతో? అక్కడ కేర్ఫుల్గా ఉండాలని నేను లాస్ట్ టైం చెప్తా ఉన్నా. లాస్ట్ వీక్ దాని మీద గురించే మాట్లాడుతున్నాం. ఇది సొంతం చేసుకోవాలి అని ఆశ కలుగుతుంది అనుకోండి, దానికి మీ హార్ట్ అగ్రిమెంట్ ఇస్తుంది అనుకోండి, లేదా మీరేమన్నా ఆలోచిస్తూ ఉంటే ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనుకోండి, నీ హృదయం యొక్క అంగీకారం కావచ్చు, నీ హృదయం యొక్క వాదన కావచ్చు, ఈ రెండిటిని ఫాస్ట్గా మీకు అగ్రిమెంట్ వచ్చినా, లేదు మీలో ఆర్గ్యుమెంట్ నడుస్తున్నా, లోపల కంటితో చూసింది ఇది అవసరమా లేదా అన్నది, ఈ అగ్రిమెంట్ని ఆర్గ్యుమెంట్ని రెండిటిని ఏం చేయాలని చెప్పాను లాస్ట్ టైము? లేఖనాల్లో వెరిఫై చేయాలని చెప్పాను. బైబిల్ అనే లైట్ వేసుకుని, లేకపోతే వాక్యం అనే తూకం వేసుకుని, ఇది కరెక్ట్గా తూగుతుందా బైబిల్లో ఉన్న సత్యం ప్రకారం? ఎందుకు అనంటే, నీ కంటితో చూసింది నువ్వు పట్టుకొని తీసుకొని చేసే ప్రయత్నంలో నీ దగ్గరున్నది ఏదో అవతల వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది, అప్పుడే ఇది నీ చేతుల్లోకి వస్తుంది.